నమస్తే ప్రసాద్ గారు. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః చాందిని. మనం లాస్ట్ టైం వీడియో చేసిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి ప్రసాద్ గారు. అందులో బాలాజీ గారు ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన ఏం పెట్టారు అంటే, ఒకటి కన్నా ఎక్కువ మంత్ర సాధనలు చేయటం కానీ, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ మంది దేవతలను ఉపాసించడం గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగారు. దాని గురించి మీ అనుభవం ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏదన్నా మాకు కొంచెం చెప్పండి ప్రసాద్ గారు. ఈ కామెంట్ నేను కూడా చదివాను. వాళ్ళకి త్వరలో సమాధానం చెప్తానని వాళ్ళకి రెస్పాన్స్ కూడా, రిప్లై కూడా ఇచ్చినట్టు నాకు గుర్తు. కాకపోతే కొంచెం సమయం తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం లేట్గా అయినా సరే ఈ ప్రశ్నకి సమాధానం మనం చెప్పాలని అనుకున్నాను. సరే, మీరే దాన్ని తీసుకుని వచ్చారు. ఈ ప్రశ్న ఏంటంటే, ఒకేసారి ఒకళ్ళ కన్నా ఎక్కువ దేవతల్ని ఉపాసించవచ్చా? ప్రత్యేకంగా ఎక్కువ మంది దేవతల మంత్రాలని, 2, 3, 4 లేదా 5 మంది దేవతల మంత్రాలని ఒకే సమయంలో, ఏకకాలంలో సాధన చేయవచ్చా, జపం చేయవచ్చా? ఆయన అడిగింది ఏంటంటే, ఆయన కానీ ఆమె కానీ ఉపాసన అన్నారు. ఉపాసన, మంత్ర సాధన, మంత్రాలు అన్నారు కాబట్టి మంత్ర సాధన, ఉపాసన అని నేను అర్థం చేసుకుంటున్నాను. పూజ కాదు ఇక్కడ. పూజలకి, మంత్ర సాధనకి, ఉపాసనకి తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ హిందూ కుటుంబంలోకి వెళ్ళినా కానీ పూజ గదిలో చాలామంది దేవుళ్ళు ఉంటారు. ఎంతోమంది దేవతలకి పూజ చేస్తూ ఉంటాం. సో అది వేరు, ఉపాసన వేరు, మంత్ర సాధన వేరు. మంత్ర సాధన చేసేటప్పుడు ఒకేసారి ఒకళ్ళకన్నా ఎక్కువ మంది దేవతలకు మంత్ర సాధన చేయడం అంటే అర్థం ఏంటంటే, 2-3 రకాలు మంత్రాలని సాధన చేయడం, జపం చేయడం. సో ఇది టోటల్గా డిఫరెంట్. మీరు అంతమందికైనా పూజ చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. నిజమేనండి. మనకి ఇళ్లల్లో దేవుడి గదిలోకి వెళ్తే రకరకాల చిత్రపటాలు ఉంటాయి దేవునివి. ఇంకా మనం రోజు ఒక్క స్తోత్రం కాదు, వినాయకుడితో మొదలుపెట్టి చాలా రకాల స్తోత్రాలు చేస్తూ ఉంటాం. పూజ అనేది మనం రకరకాల చాలా మంది దేవతల్ని మొక్కి చేస్తూ ఉంటాం. ఇక్కడ మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం హై స్కూల్లో ఉన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఎన్నో రకాల సబ్జెక్టులు చదువుతాం. అవునా? అన్నీ చదువుతాం. అవన్నీ ఎలా ఉంటాయి మనకు? అన్నీ కూడా ఇంట్రడక్షన్ లాగా ఉంటాయి. బాటనీ అంటే ఏంటి, జువాలజీ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతే. దేంట్లోనూ కూడా మనం మాస్టరీ చేయం. అన్నీ కూడా ఇంట్రడక్షన్, అన్నిటి గురించి తెలుసుకుంటాం, వాట్ ఈజ్ వాట్. అదే ఒక అడ్వాన్స్డ్ డిగ్రీకి వెళ్ళినప్పుడు, అంటే మీరు డిగ్రీ కావచ్చు, పిహెచ్డి ప్రోగ్రామ్ కావచ్చు, అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్స్లో ఏదో ఒక్కటే ఎంచుకుంటాం. ఒక్కదాని మీద మాత్రమే మన ఫోకస్ అంతా ఉంటుంది. ఆ ఒక్కదాని అంత చూసిన తర్వాత దాన్ని పూర్తిగా, ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా మాస్టరీ చేసిన తర్వాత అప్పుడే మనకు ఆ పిహెచ్డి వస్తుంది. రైట్? ఒప్పుకుంటే దాని తర్వాత ఇంకొకటి తీసుకోవచ్చు, ఇంకో సబ్జెక్ట్ తీసుకొని ఇంకొక పిహెచ్డి చేయొచ్చు, అది వేరే సంగతి. అంతేగాని పిహెచ్డి అనేది 10 రకాల సబ్జెక్టుల్లోనూ పిహెచ్డి ఒక్కసారి ఇవ్వరు. ఎందుకంటే మనం ఒక్కసారి ఒక్క సబ్జెక్టు మీద మాత్రమే ఫోకస్ చేసి దాని అంతు చూడడం అనేది సాధ్యపడుతుంది. సేమ్ ఇదే లాజిక్ ఈ దేవతా ఉపాసన, ఈ మంత్ర సాధనలో కూడా వర్తిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రసాద్ గారు. అది చాలా నిజం. మనం ఎప్పుడైనా ఏదైనా పూజ మొదలు పెట్టినప్పుడు వినాయకుడితో మొదలు పెడతాం, ఆ తర్వాత నవగ్రహాలు చేస్తాము, తర్వాత మెయిన్ దేవతని మనం పూజ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. మీరు చెప్పినట్లు ఇదంతా బేసిక్. ఎప్పుడైనా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కేవలం ఒకే ఒక దేవత మీద కేంద్రీకృతం చేస్తే మాత్రం దాని ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. అలా ఒక్క దేవత మీద మనం కాన్సన్ట్రేట్ చేయడమే కరెక్ట్ అని మీరు చెప్తున్నారు. అది నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. చాలా బాగుంది ప్రసాద్ గారు. ఈ మంత్ర సాధన అనేది ఒక సైంటిఫిక్గా, హేతుబద్ధంగా చెప్తే అదేంటంటే, ప్రతి మంత్రంలో మీరు చూస్తే అవే బీజాక్షరాలు ఉంటాయి. మన బీజాక్షరాలనే ఒక ప్రత్యేకమైన కూర్పు, అంటే ఒక ప్యాటర్న్, ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ తోటి ఆ మంత్రాన్ని మన ఋషులు డిజైన్ చేసి ఇచ్చారు మనకు. ప్యాటర్న్ అంటే ఆ దేవత యొక్క శక్తి, ఆ దేవత యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కూర్పుతోటి ఈ మంత్రాలు, ఈ బీజాక్షరాలని మనం
పదే పదే జపిస్తామో అప్పుడు ఆ దేవత యొక్క శక్తి, ఆ దేవత యొక్క తత్వం మనలో ప్రవేశిస్తుంది. అది దాని వెనకాల ఉన్న అసలు రహస్యం. అంటే ఇప్పుడు ఒక బీజాక్షరాల సమూహం అంటే ఒక మంత్రాన్ని, ఒక దేవతా రూపంతో, ఒక దేవత తత్వాన్ని మన మనసులో పెట్టుకొని ఎప్పుడైతే మనం జపం చేస్తూ ఉంటామో, ఎన్నో పురస్చరణలు కావచ్చు, అంటే ఎన్నో మాలలు కావచ్చు, లక్షల పురస్చరణలు కావచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే, అది చేస్తున్నప్పుడు మన శరీరంలో ప్రతి అణువు కూడా అందులో పుట్టే ఆ ఎనర్జీకి, ఆ శక్తి తరంగాలకి అనుగుణంగా ఆ ప్రతి అణువు మన శరీరంలో ప్రతి అణువు కూడా వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. ఆ రెస్పాన్స్ అనమాట. అదేవిధంగా మన యాటమ్స్, ఆ అణువులు కూడా వైబ్రేట్ అవ్వడం మొదలైనప్పుడు ఏమవుతుందంటే మనము ప్రకృతి కలిసిపోతాం. ఇక్కడ నేను ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పినట్టు దేవతా శక్తి, ఆదిపరాశక్తి అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో మనము మన శక్తి కూడా కలిసిపోతాం. మనము ప్రకృతి వేరు కాదు, మనము దేవత వేరు కాదు ఆ స్థితిలో. సో ఆ స్థితికి మనం ఎప్పుడైతే వెళ్ళామో, ప్రకృతికి ఏమైతే తెలుసో ఇన్ని మనకు తెలిసినట్టే, ప్రకృతి ఏమైతే చేయగలదో ఇన్ని మనం చేసినట్టే, మనం చేయగలిగే శక్తి మనకు ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ, సో ఆ విధంగా ఒక మంత్రాన్ని సాధన చేస్తే ఆ బీజాక్షరాల సమూహాన్ని, ప్రత్యేకంగా కూర్చినటువంటి ఆ బీజాక్షరాల సమూహాల్ని మనం ఎప్పుడైతే నిరంతరంగా ప్రతిరోజు జపం ద్వారా సాధన చేయగా మనలో అద్భుతమైన శక్తి పుట్టి మనల్ని ఆ ప్రకృతి శక్తిలో కలుపుతుంది. అయితే ఇప్పుడు మీరు రోజు ఒక మంత్రం కాకుండా 2, 3, 4, 5 మంత్రాలను చేస్తున్నారనుకోండి, మన శరీరంలో ఉన్న ఆ అణువులు, మన శరీరం మొత్తం, మనసు శరీరం మొత్తం కూడా దానికి స్పందించడం, ఆ మంత్రోచ్చారణకు స్పందించడానికి ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించండి. పొద్దున 2 మంత్రాలు, సాయంత్రం 2 మంత్రాలు చదివితే మీ శరీరం అన్నిటికీ 4 మంత్రాలకి కూడా రెస్పాండ్ అవుతూ ఉండాలి, ప్రతిస్పందిస్తూ ఉండాలి. ఎంతకాలం పడుతుంది? ఒక మంత్రాన్నే మనం సాధన చేసి ఆ సిద్ధిని పొందడానికి సంవత్సరాలు పట్టచ్చు, ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు, అవునా? అలాంటిది 4 మంత్రాలు, 4 దేవతలను చేయడం మొదలెడితే ఎప్పటికీ ఒక జన్మ సరిపోతుందా? ఎవరు చెప్పినా సరే ఈ మంత్రాన్ని ఈ సమస్యకి, ఇంకో మంత్రాన్ని ఇంకొక సమస్యకి, మనకుండే 100 సమస్యలకి 100 రకాల మంత్రాలు ఇచ్చి ఇవన్నీ సాధన చేయండి, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయంటే నమ్మొద్దు. అది ఎవరైనా సరే, ఇది అసాధ్యం. అన్లెస్ మీరు పూర్వజన్మలో గొప్ప మహర్షి అయ్యండి, ఎంతో సాధన చేసి గొప్ప శక్తిని సాధించిన మహాసిద్ధులైతే ఈ జన్మలో పుట్టంగానే మంత్రాన్ని మీరు ఒక 4 సార్లు 3 సార్లు ఆ మంత్రాన్ని జపించగానే మీ శక్తి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సాధారణమైన జన్మ, సాధారణ మనుషులం, ఈ సంసార జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే సాధారణమైన వ్యక్తులు, మామూలు జీవితం గడిపే వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నా. ఒకే దేవత ఉపాసన, ఆ ఒకే దేవత మంత్రాన్ని మాత్రమే నమ్ముకొని క్రమశిక్షణతోటి దానికి ఏ పద్ధతిలో మనం అయితే సాధన చేయాలో తెలుసుకొని అదే పద్ధతిలో చేయండి. ఆ సిద్ధి పొందిన తర్వాత మీ ఇష్టం మరో మంత్రాన్ని తీసుకోవచ్చు. ఇది నా సిన్సియర్ అడ్వైస్. మీ దగ్గర నుండి వీడియో వచ్చి చాలా రోజులైంది ప్రసాద్ గారు, కానీ చాలా కామెంట్స్ ఉన్నాయి, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు త్వరలోనే ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చందిని, తప్పకుండా చేద్దాము. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ వ్యవసాయం, ఆ ఫార్మింగ్ అనేది నేనేదో ఆదిపరాశక్తికి ఉపాసన చేసిన దాంతో సమానంగా చేసుకుంటున్నాను దాన్ని. నాకు అంత తృప్తినిచ్చే ఒక యాక్టివిటీ అనమాట. నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఈ ఫార్మింగ్ నా దగ్గర ఎందుకు ఆ అంకమ్మ తల్లి లేదంటే ఆ మాతంగి దేవత నా దగ్గర ఎందుకు మొదలుపెట్టించారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది ఏమో కాదు, అది ఆదిపరాశక్తి ఉపాసన మాత్రమే. సో అందుకని ఏంటంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది కాబట్టి మధ్య మధ్యలో కొంచెం మనం టైం తీసుకొని డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఈ సందేహాలన్నింటినీ కూడా మనకు తెలిసినంతలో, మన అనుభవంలో ఉన్నంత వరకు తప్పకుండా తీరుద్దాం. అంతా కూడా ఏంటంటే ఆ మాతంగి దేవత మన దగ్గర పలికించాలి.
ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకు ఇంకా ఎక్కువ డౌట్స్ వచ్చాయి ప్రసాద్ గారు. ఎప్పుడు మనం వేరొక దేవతని పూజించవచ్చు లేదా ఉపాసించవచ్చు అని మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మీరు అన్నారు ఇప్పుడు మాటల్లో సిద్ధి పొందిన తర్వాత లేదా ఒక దేవత ఉపాసన ఇంకా పూర్తయింది అని మనకు అనిపించిన తర్వాత మనం వేరొక దేవతను ఉపాసించవచ్చు అని, అది మనకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి డౌట్స్ నాకు కొన్ని వచ్చాయి. సో వీటి గురించి ఇంకా మోర్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను నేను. వెరీ నైస్ చాందిని. మనకు ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు మన వాస్తవం ఈమెయిల్ ఇన్బాక్స్లో చూస్తే ఎన్నో ఈమెయిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 2-3 వేలు ఈమెయిల్స్ ఉన్నాయి. సో అందులో అన్నింటినీ మనం కనుక కన్సల్టేట్ చేస్తే అన్ని కామన్ క్వశ్చన్స్ అవి. వాటిని మనం డెఫినెట్గా అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. చాలా గ్యాప్ వచ్చింది, అగ్రి. బట్ ఏంటి, మనకు మెయిన్ ఇది మన బిజినెస్ కాదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాము. డెఫినెట్గా వాళ్ళ ప్రశ్నలన్నిటి కూడా మనం ఆన్సర్ చేద్దాం. థ్యాంక్స్ చాందిని. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి.